మహిళలు అంటే పెద్దవారు మీకేమవసరం? అవును, ఇప్పుడు మీకేమవసరం? అందరికీ డబ్బే అవసరం, లేదా వ్యక్తిగత హోదా అవసరం. మీ ప్రత్యేకత ఏంటో తెలుసుకోవడం మీకు అవసరం. అందుకే ఈ వీడియో మీకోసం. మీరు చదువుతున్నప్పుడు మీకేం అవసరమో తెలుసా? చదువు పూర్తయిన తర్వాత మీరు ఏం కావాలని కోరుకున్నారో మీకేమైనా గుర్తుందా? ప్రతి మహిళకి ఏం అవసరం ఉంటుంది? ఆమె గుర్తింపు కానీ, లేదా ఆమె జీవితంలో తను చేరుకోవాలనుకున్న లక్ష్యాలు కానీ, ఇలా తన జీవితంలో తను ఏం కావాలనుకుంటుందో, తన అవసరాలేంటివో తెలుసుకొని తన జీవితం మొదలు పెడుతుంది. అవసరం మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అది మంచి వైపు కావచ్చు, చెడు వైపు కావచ్చు. కానీ ఇక్కడ మహిళలు ఎప్పుడైనా మంచి చేయాలని చూస్తారు. తమ త్యాగాలకే నిలువెత్తు నిదర్శనం ఎవరు అంటే మహిళలు. మీ అవసరానికి తగినట్టు ఈ కథ చెప్తా వినండి. పూర్వం దేవాలయాలలో హరికథలు, పురాణ కథలు చెప్పే గురువుగారులు ఉండేవారట. అయితే ఊర్లో అందరూ అతను ఏం చెప్తే అది మనకు మంచి జరుగుతుందని చెప్పారట. ఒక మహిళ తన భర్త ఎన్ని విధాలుగా చెప్పినా తను అనుకున్నట్లుగా మార్చుకోలేకపోతున్నా అని చాలా మందిని సలహా అడిగితే, గురువుగారి దగ్గరికి వెళ్ళు, అతని సలహా మేరకు నువ్వు నీ భర్తను మార్చుకోగలవు అని చెప్పారట. వెంటనే తను ఆలయానికి వెళ్ళి, గురువుగారు అందరూ నీ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోమని చెప్పారు. నా భర్త నేను ఏం మాట్లాడినా చికాకు పడతాడు, నేను ఏం మాట్లాడినా అరుస్తూ ఉంటాడు, నేను అతన్ని పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలైంది, కానీ నేను ఇప్పటి వరకు అతన్ని మార్చుకోలేకపోయాను. మీ సలహా ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడిగింది. మార్చుకోలేనిది అంటూ ఏది ఉండదు. నువ్వు నీ భర్తని నీకు అనుకూలంగా, నీ కావలసిన విధంగా మార్చుకోగలవు, ప్రయత్నించి చూడు అని పలు విధాలా చెప్పి చూశాడు. కానీ ఆమె అస్సలు ఆ గురువుగారి మాట వినలేదు. అతనికి ఆ సమయంలో ఒక ఆలోచన వచ్చింది. ఊరి చివరన ఒక పెద్ద గుహలో ఒక సింహం ఉంది అని, ఆ సింహంకి రోజు వేటాడి అలసిపోయి కూర్చుంది. అందుకని నువ్వు ఏదో ఒక రకమైన ఆహార పదార్థాలు దానికి ఇవ్వు, అది తిన్న తర్వాత దాని యొక్క మీసాలు తీసుకొని నీ భర్త చేతిలో పెట్టు, అతని కోపం తగ్గుతుంది. ఎందుకంటే సింహం చాలా కోపిష్టి, ఆ కోపం అంతా దాని వెంట్రుకల్లో ఉంటుంది. అది తీసుకెళ్ళి నీ భర్తకి ఇచ్చావనుకో, అతనికి ఉన్న కోపం అంతా పోతుంది అని గురువుగారు చెప్పాడు. అప్పుడు ఆమె ఇంటికెళ్ళి చాలాసేపు ఆలోచించింది. ఆ సింహానికి ఏం ఆహారం నేను చేసి పెట్టాలి, అది నాకు అనుకోగా ఎలా మారుతుంది అని. మొదటి రోజు బూరెలు తీసుకెళ్ళింది, రెండవ రోజు మాంసం తీసుకెళ్ళింది. రోజు దాని గుహ దగ్గర పెట్టి, ఓ మృగమా, నువ్వు నేనిచ్చే ఆహారాన్ని తీసుకో అని ద్వారం దగ్గర నిలబడి తినేదాకా చీకటి అయ్యే వరకు రోజు వేచి చూసింది. రెండవ రోజు అలా చేసింది, మూడవ రోజు అలానే చేసింది, రోజు ఒక పదార్థం. లాస్ట్కి ఒకరోజు సింహంకి ఎక్కడ ఆహారం దొరకలేదు. ఆ రోజు ఆమె అరిసెలు తీసుకెళ్ళింది. దాని రోజు మాంసం వాసన చూసిన ఆ సింహం అరిసెలలో వచ్చే బెల్లం పాకం వాసన చూసేసరికి దానికి ఏదో విచిత్రమైన వాసనలా ఉంది అని వెళ్ళి ఆహారం రుచి చూసింది. అప్పటి నుంచి ఆమె ఒక 10 రోజులు రోజు అరిసెలే తీసుకెళ్ళింది. ఆ సింహం రోజు తింటూనే ఉంది. ఆ తర్వాత 3-4 రోజులకి మచ్చిక చేసుకుంది కదా, తనకి లొంగిపోయింది. ఆ మహిళకు లొంగిపోయి ఆమె రాగానే ఆమె దగ్గర కూర్చొని ఆ అరిసెలు తినడం ప్రారంభించింది. అప్పుడు మెల్లిగా కత్తెర తీసి దాని మీసాలు కత్తిరించింది. అవి తన కొంగు చివరిలో మూటగట్టుకొని ఇంటికి బయలుదేరి భర్త జోబులో పెట్టింది. కానీ కోపం తగ్గలేదు. ఒక 2-3 రోజులు గడిచాక మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళింది. గురువుగారు, నా భర్త కోపం ఇంకా తగ్గలేదు,
సింహం దగ్గర నుంచి వెంట్రుకలు తెచ్చి 3 రోజుల నుంచి తన జోబులో పెడుతున్నా ఆయన అలాగే చిరాకు పడుతూ గోల పెడుతూ ఉన్నాడు. నాకు ఇది ఇబ్బందిగా మారింది అని చెప్పింది. అప్పుడు గురువుగారు ఏమన్నారంటే, నువ్వు నేను ఎంత చెప్పినా వారించినా వినలేదు. సింహం, అంత పెద్ద గర్జించే సింహమే నీ ఆహారానికి లొంగిపోయింది, అంటే నోటి రుచికి లొంగిపోయింది, నీ ఎదురుచూపుకు లొంగిపోయింది. కానీ నువ్వు నీ భర్త కోసం ఏం చేశావు ఆలోచించు, అతనికి ఏం కావాలో ఆలోచించు, అతని అవసరాలేంతో తెలుసుకొని నువ్వు మసలుకుంటే తప్పకుండా ఆయన చిరాకు మొత్తం పోతుంది. 1 నెల రోజుల పాటు సింహానికి ఆహారం తయారు చేసిన నువ్వు 10 సంవత్సరాల నీ భర్తకి ఏం అవసరమో తెలుసుకోలేకపోయావు. ఒకవేళ తనకి ఏం అవసరమో తెలుసుకొని ఉండి ఈ పాటికే తనకు కావలసిన పదార్థాలు చేసి ఉంటే అతను ఎప్పుడో లొంగిపోయి నీకు కావలసిన విధంగా మారేవాడు. నువ్వు చేసిన తప్పు ఇప్పటికైనా అర్థమైందా అని మహిళను చాలాసార్లు ప్రశ్నించాడు. అప్పుడు తన తప్పు తెలుసుకొని, నేను ప్రతి చిన్నదానికి ఆయన అడిగిన దానికి కాకుండా వ్యతిరేకంగా చేశానని తెలుసుకొని, నీకేం కావాలో, తన అభిరుచులేంటో, తన ఇష్టాలేంటో, తనకేమేమి వస్తువులంటే, ఏమేమి ఆహారం అంటే, తన ఏ విధమైన దుస్తులంటే ఇష్టమో తెలుసుకొని తనకు కావలసినట్ట మెలిగి ఇద్దరూ సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడిపారు. ఇది ఒక మనిషికి ఇంకొక మనిషికి బంధం ఏర్పడే అవసరం. ఈ అవసరాలకు అనుగుణంగా వారి జీవితం మనుగడ పూర్తయింది. ఇప్పుడు ఆలోచించండి, మీకిప్పుడు ఏమవసరం? ఇక్కడ అందరూ మహిళలు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎంతో క్రూరముఖమైన సింహాన్నే లొంగ తీసుకున్నాం. అలాంటిది మనకు కావాల్సిన అవసరాల వైపు అడుగులు వేయలేకపోతున్నాం. అవసరం మనిషిలోని శక్తిని బయటకు తీస్తుంది. అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందడుగు వేయి, అది నీకు మంచి దిశానిర్దేశం చూపిస్తుంది. అవసరం ఒక సమస్య కాదు, అది ఎదగడానికి వచ్చిన ఒక గొప్ప అవకాశం. ఇది ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన విషయం. మన అవసరాల కోసం ఇతరుల దగ్గర, అంటే కుటుంబ సభ్యుల దగ్గర కానీ, భర్త దగ్గర కానీ, పిల్లల దగ్గర కానీ చేయి చాపి డబ్బు అడగాల్సిన అవసరం రానివ్వకుండా నిన్ను నువ్వు కాపాడుకో. నీ భవిష్యత్తుపై మంచి మార్గాలు ఏర్పరచుకో. మీ జీవితంలో జరిగిన సంఘటనలు కానీ, లేదా మీరు నాతో ఏమైనా చెప్పాలనుకున్నా కానీ కింద కామెంట్స్ రూపంలో తెలపండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మీ మేధా SR క్రియేషన్స్. థ్యాంక్ యూ ఆల్.